నాగర్ కర్నూలు జిల్లాలో పోలీసుల కళ్ళుగప్పి పరారైన అంతర్రాష్ట్ర దొంగ నాగిరెడ్డిని ఎట్టకేలకు పట్టుకున్నారు. నవంబర్ 13న కల్వకుర్తి పోలీస్ స్టేషన్ నుంచి నాగిరెడ్డి పరారయ్యాడు. విచారణ కోసం జైలు నుంచి కల్వకుర్తి పోలీస్ స్టేషన్కు వెళ్లగా అక్కడ బహిర్భూమికి వెళ్తానని చెప్పి బాత్రూంలో నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఎస్ఐకి ఛార్జ్ మెమో ఇచ్చి హోంగార్డ్ని అటాచ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో పోలీసుల కళ్ళుగప్పి పరారైన అంతర్రాష్ట్ర దొంగ నాగిరెడ్డిని ఎట్టకేలకు పట్టుకున్నారు. నవంబర్ 13న కల్వకుర్తి పోలీస్ స్టేషన్ నుంచి నాగిరెడ్డి పరారయ్యాడు. విచారణ కోసం జైలు నుంచి కల్వకుర్తి పోలీస్ స్టేషన్కు వెళ్లగా అక్కడ బహిర్భూమికి వెళ్తానని చెప్పి బాత్రూంలో నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఎస్ఐకి ఛార్జ్ మెమో ఇచ్చి హోంగార్డ్ని అటాచ్ చేశారు.